హాయ్ అండి. సో, నిన్న మనం ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. నిన్న మనం థియరీ మాట్లాడుకున్నాము. అది ఏంది, ఎట్లా ఎట్లా పనిచేస్తుంది ఫర్ సంబడి హూస్ వెరీ వెరీ న్యూ టు కోడింగ్, రైట్? మనం ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి మెయిన్ ఉద్దేశము, చాలా మందికి వీటన్నిటి గురించి అవగాహన ఉండే ఉంటుంది. బట్ కొంతమంది కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తుంటారో, లేకపోతే ఇఫ్ యువర్ అంటే నేను చెప్పిన అజంప్షన్ ఏంటంటే, యువర్ బ్రాండ్ న్యూ, మీకు అసలు వీటి గురించి ఏమి అవగాహన లేదు. సో యూ వాంట్ లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఉద్దేశంతో మనము ఇవన్నీ కూడా ఒక్కోటి మాడుకున్నాము, రైట్? సో దట్ యువర్ కంఫర్టబుల్, యూ అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ బిఫోర్ వీ జంప్ ఇన్ టు ద కోడ్. ఓకే కదండి? సో నిన్న ఇవన్నీ మాడుకున్నాం మనం. ఈరోజు ఏం చేద్దామంటే, నిన్న మాడుకున్న థియరీని, ఐ హోప్ యూ డైజెస్టెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎస్టర్డే. సో లెట్స్ లుక్ అట్ ఇన్ టు కోడింగ్. ఓకేనండి? సో బేసికలీ నేను ఇక్కడ కొంత కోడ్ రాసి పెట్టాను. ఆ, ఏం జరుగుతుందో చూద్దాం. మీకు ఇది మనం ఆల్రెడీ చూసాం, మొన్న చూసాం మనం. ఇదేంటండి? వేరియబుల్. వేరియబుల్. ఇది ఒక బాక్స్. ఈ బాక్స్ లోపల ఒక వాల్యూని మనము పెట్టుకుంటున్నాం. ఈ బాక్స్ ఏ జాతికి చెందింది? ఇంటీజర్ అనే జాతికి చెందింది. సో దోశ బాక్స్లో దోశ పెడతాము, కర్డ్ రైస్ బాక్స్లో కర్డ్ రైసే పెడతాము. దాంట్లో ఇది పెట్టాం, దీంట్లో అది పెట్టాం. అదేవిధంగా ఇంటు బాక్స్లో ఇంటీజరే పెడతాం. ఇంటు బాక్స్లో ఇంటీజరే పెడతాం. స్ట్రింగ్ పెడితే ఏమవుతుంది? స్ట్రింగ్ లో స్టోర్ అవుతుంది, ఇంట్లో అవ్వదు. ఇది స్టోర్ కాకూడదే. ఓ మేబీ, సారీ, నేను డబల్ కొట్టియాలి. ఇప్పుడు చూడండి, ఎవరు చూపిస్తోందా? ఇట్లా నమ్మిన పెడితే ఏం చెప్తా ఉంది? కెనాట్ ఇంప్లిసిట్లీ కన్వర్ట్ టైప్ స్ట్రింగ్ టు ఇంట్. నువ్వు స్ట్రింగ్ పెడుతున్నావు, ఇంటీజర్లో పెట్టాలంటున్నావు. అంటే స్ట్రింగ్ వాల్యూని ఇంటీజర్ బాక్స్లో పెడదాం అనుకుంటున్నావు, అది జరగదు అని అంటుంది. సో ఐ వాంట్ జస్ట్ రిమైండ్ యూ దిస్ టాపిక్. ఓకే కదండి? సో ఇక్కడ ఏ యా, మనము వేరియబుల్స్ స్టోర్ చేసేసుకున్న వేరియబుల్స్ని, రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఏలో 10 ఉంది, బిలో 3 ఉంది. ఇప్పుడు కింద మనము ఆపరేషన్ ఒక ఒక నిన్న మనం ఈక్వేషన్ అని మాట్లాడుకున్నాం, ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటండి? ఎక్స్ప్రెషన్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ వేరియబుల్స్, ఆపరేటర్స్ అండ్ వాల్యూస్. ఇప్పుడు మనం చూసే ఈక్వేషన్లో ఈ రెండు ఉన్నాయి. ఏ అనేది ఒక వేరియబుల్, ప్లస్ అనేది ఒక ఆపరేటరు, బి అనేది ఒక వేరియబుల్. ఓకే, ఇప్పుడు సిడబ్ల్యూ. సో షార్ట్ కట్ అండి. ఇప్పుడు కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇదంతా రాసేందుకు చాలా టైం పడుతుంది. షార్ట్ కట్ ఏంటంటే సిడబ్ల్యూ. ఓకే, సో ఇందులో నేను సమ్ అని పెట్టేస్తా. ఇక్కడ సిస్టమ్ డాటా అనేది ఇది తీసేయడం, లేకపోతే షార్ట్ కట్లు అంటే వద్దండి మీరు. బుజ్జి ఇట్లా సిస్టమ్ డాట్ కన్సోల్ అని చెప్పి మ్యాక్ వస్తుందా, లేకపోతే ఊరికినే అది ఎక్స్ట్రాగా వచ్చిందా ఇప్పుడు? మ్యాక్ అనే కాదు, దేనికైనా వస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ యూజింగ్ సిస్టమ్ వాడకపోతే సిస్టమ్ డాట్ అని యూజ్ చేస్తాం. అందులో డైరెక్టివ్స్ ఇవన్నీ అందులో ఉంటాయండి. సో బేసికలీ అవును. సిస్టమ్ అనేది ఒక హై లెవెల్ నేమ్ స్పేస్ అండి. నేమ్ స్పేస్ అంటే ఏంది అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తా మీకు. ఇమాజిన్ దాట్ కన్సోల్ అనే ఒక ఫీచర్ ని, ద టెక్నికల్ వర్డ్, ఇట్స్ ఎ క్లాస్. కన్సోల్ అనే ఒక ఆప్షన్ ని, ఒక క్లాస్ ని మనకు అందుబాటులో తీసుకొచ్చే నేమ్ స్పేస్ ఏదైతే ఉందో అది సిస్టమ్ డాట్. ఇప్పుడు మీరు మామూలుగా సిస్టమ్ అని టైప్ చేయండి, ఇక్కడ మీకు ఒక సింబల్ చూపిస్తుంది, రైట్? ఇప్పుడు ఇట్లా పెడితే, దాని మీద ఇట్లా మౌస్ ఇట్లా పెడితే, కర్సర్ పెడితే, సిస్టమ్ ఈజ్ ఎ నేమ్ స్పేస్. ఇక్కడ చూసారా నేమ్ స్పేస్ అని ఉంది? ఇది ఒక నేమ్ స్పేస్. నేమ్ స్పేస్ అంటే ఏంటి? నేమ్ స్పేస్ అంటే ఏంటిది? నేమ్ స్పేస్ అంటే ఏంలే, ఒక C#లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఒక చోట గుమిగూర్చే ప్లేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ నేమ్ స్పేస్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ నేమ్ స్పేస్. అందులో తిరుపతి ఈజ్ ఏ క్లాస్. ఓకే,
విజయవాడ ఈజ్ ఏ మ్మ్. క్లాస్, రాజమండ్రి ఈజ్ ఏ క్లాస్, కాకినాడ ఈజ్ ఏ క్లాస్. మ్మ్. ఒక్కొక్క క్లాసులో మళ్ళీ ఉంటాయి మనకి మెథడ్స్ ఉంటాయి, మ్మ్. ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి. మళ్ళీ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు క్లాసెస్, మనం అంత దూరం వెళ్ళొద్దు ఇప్పుడే, రైట్? క్లాస్ గురించి మనం ఇంకా వర్ణించి మాట్లాడుకుందాము. బట్ నేమ్ స్పేస్ ఏం చేస్తుందంటే, సిస్టమ్ అనే నేమ్ స్పేస్, అంటే ఎగ్జాంపుల్ సిస్టమ్ అనేది హైయెస్ట్ లెవెల్ నేమ్ స్పేస్. మనం దాన్ని ఇదేమంటా ఉంది, సపోజ్ ఇప్పుడు సిస్టమ్ డాట్ కన్సోల్, ఇప్పుడు ఇట్లా టైప్ చేస్తుంటే వస్తున్నాయి చూడండి, కింద ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇందులో క్లాసులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏవేవేవో ఉన్నాయి, రైట్? మనకి అవన్నీ అవసరం లేదండి, మనం ఎంత కావాలో అంత నేర్చుకుందాం. కన్సోల్ అని టైప్ చేస్తే చూడండి, ట్యాబ్ కొడతాను. ఇప్పుడు కన్సోల్ మీద హోవర్ చేస్తే ఏం చెప్తాను చూడండి, ఇది సిస్టమ్ అనే నేమ్ స్పేస్ లో ఉండే కన్సోల్ అనే ఒక క్లాస్. మ్మ్. ఓకే, కన్సోల్ అనేది ఏంటిదండి, ఒక క్లాస్ గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా ఎక్సైటింగ్ టాపిక్, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కన్సోల్ గురించి ఒక ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇది ఓకే. ఏంటిది, ఇది ఏంటిది, దీని గురించి, దీని చరిత్ర ఏందని. మనకి ఈ టెక్నికల్ భాషలన్నీ వద్దండి, మనకు అర్థమయ్యేలా మాడుకుందాము, మనకు ఎంత కావాలో అంత తీసుకుందాము. ఆ తర్వాత అవసరమైతే మీకు మీరే ప్రొసీడ్ కాగలరు ముందుకి. ఓకే, మ్మ్. ఇప్పుడు డాట్ అని కొడితే ఇందులో కూడా చాలా ఉన్నాయండి, చాలా ఆప్షన్లు ఉన్నాయి. డాట్ అని కొడితే మనకి అన్ని కూడా అవసరం లేదు. ప్రస్తుతానికి మనకేం కావాలి, రైట్ లైన్ కావాలి. రైట్ అనే ఆప్షన్ చూసాము, రైట్ లైన్ అనే ఆప్షన్ చూసాము. రైట్ అంటే ప్రింట్ చేసి చివర్లో న్యూ లైన్ యాడ్ చెయ్యదు. చివర్లో రైట్ లైన్ అయితే ప్రింట్ చేసి చివర్లో న్యూ లైన్ అనేది యాడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, దాని మీద నేను హోవర్ చేస్తే ఏం చెప్తా చూడండి, రైట్స్ ద కరెంట్ లైన్ టర్మినేటెడ్, రైట్స్ ద కరెంట్ లైన్ టర్మినేటర్ టు ఏ స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్. ఇది ఫస్ట్ థింగ్. ఈ టెక్నికల్ పదాలు, ఈ డిస్క్రిప్షన్లు, ఈ స్ట్రీమ్ అంటే ఏంటిది, లైన్ టర్మినేటర్ అంటే ఇవన్నీ మనం ఆడుకుందాం, డోంట్ వరీ. ఓకే, లైన్ టర్మినేటర్ అంటే నెక్స్ట్ లైన్ చివర్లో న్యూ లైన్ అనే ఒక, దాన్ని ఏమంటారు, ఎస్కేప్ పెడుతుంది. ఎస్కేప్ సీక్వెన్స్ అని అంటారు దాన్ని. ఎస్కేప్ క్యారెక్టర్, ఎస్కేప్ సీక్వెన్స్ అంటే మీకు ఇది మీకు ఇది చెప్తాను నేను. సంథింగ్ అంటే లైక్ ఇట్లా వస్తుంది. దీని మీనింగ్ ఏదో నేను మళ్ళీ చెప్తాను మీకు. అదే న్యూ లైన్, అదే సి షార్ప్ లో, అదే సి లాంగ్వేజ్ లో గట్టా ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, మీకు అర్థమైపోయిందండి, దట్స్ ఇట్. నేను చెప్తాను, మీకు స్ట్రింగ్స్ గురించి, స్ట్రింగ్ ఆపరేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను మీకు. ఓకే, ఆల్ రైట్. సో ఇక్కడ చూడండి, మరి ఇదెందుకు కలర్ఫుల్గా వచ్చింది, మరి ఇదెందుకు ఫేడ్ అవుట్ అయిపోయిందని అడగచ్చు. ఇది ఏం చెప్తా ఉందనంటే, ఒరే నాయన, నాకు అర్థమవుతుందిరా బాబు, నువ్వు డాట్ నెట్లోనే ఉన్నావు, నాకు తెలుసు. అంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్నావు, నువ్వు ప్రత్యేకంగా సిస్టమ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్నెసెసరీ. నువ్వు ఇవ్వకపోయినా పనిచేస్తుంది, ఇచ్చినా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను సమ్మని పెడతాను. సమ్మని పెట్టేసి కిందకు వచ్చేసి డాట్ నెట్ ఏం చెప్పండి, హౌ షుడ్ వి రన్. దేర్ యు గో, రైట్? బుజ్జి, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా రన్ చేయకుండా అక్కడ program.cs అని పైన ఫైల్ నేమ్ ఉంది కదా, దాని పక్కన ఇట్లా ప్లే బటన్ ఉంది చూడు, అది కూడా యూజ్ చేయొచ్చా? ఇది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇది కూడా నాకు వర్కౌట్, ఇంకో డౌట్ ఇది కూడా వస్తుంది. డాట్ నెట్ బిల్డ్ అని కూడా కొడతారు కదండి, అదే అదే అది ప్రాజెక్ట్ బిల్డ్ అది బిల్డ్ అంటే ఏంటో నేను చెప్తానండి మీకు. అంటే దిస్ ఇస్ టూ ఎర్లీ ఫర్ దాట్. బిల్డ్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బిల్డ్ అంటే ఏంటంటే, మీ కోడ్ని మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో పెట్టాలి. మీ కోడ్ని మీరు ప్రోగ్రామ్ రాశారండి. ఇప్పుడు మీ C# ఫైల్ ఇలా ఉంది. మీరు ఏమనుకుంటారండి, ఇప్పుడు ఈ ఫైల్ యాజ్ ఇట్ ఈస్ తీసి నేను ప్రొడక్షన్లో పెడతాను అనుకుంటున్నారా మీరు? అంటే ప్రొడక్షన్ అంటే మళ్ళీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక డెస్క్టాప్ అప్లికేషన్ తయారు చేస్తున్నారు. ఓకే, మీరు ఒక డెస్క్టాప్ అప్లికేషన్ని తయారు చేస్తున్నారు. ఆ డెస్క్టాప్ అప్లికేషన్ మొత్తం ప్యాకేజ్ చేసి పెడతాం కదండి. ప్యాకేజ్ చేసి పెట్టేటప్పుడు మనం ఈ కోడ్ ఫైల్స్ అందులో ఉండని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈ కోడ్ ఫైల్స్ అందులో ఉండవండి.
ఇప్పుడు నేను అన్నాను మీకు, మనకి కంప్యూటర్కి ఏం లాంగ్వేజ్ అర్థమవుతుందండి? జీరోస్ వన్స్. బైనరీ. మన మన సి షార్ప్ కోసం ఒక ట్రాన్స్లేటర్ ఉంటుందని మాడుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైనా మనం మాడుకుంది, వేర్ ఇస్ దట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్? ఇక్కడ కాదు, కోడింగ్. వేర్ ఇస్ దట్ గోల్ ఇది కాదు, కోడ్ ప్లాన్ సమ్వేర్ హియర్. ఇక్కడ ఎక్కడో మాడుకున్నాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఇంట్రడక్షన్లో. బేసిక్. ఇంట్రడక్షన్ ఇక్కడేనా? ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ మనం మాట్లాడే ప్రోగ్రాము, మన ప్రోగ్రామింగ్ లోపల లాంగ్వేజ్ కన్వర్టర్ అని ఒకటి ఉంటుంది. అది కన్వర్ట్ చేసి కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో చెప్తుంది అనుకున్నాం మనం. ప్రస్తుతానికి బిల్డ్ అంటే మీరేం గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఐ గాట్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు కోకోనట్ తాగుతారా అండి? కొబ్బరికాయ తాగుతారు కదండి మంచిగా. కోకోనట్ మనం బయట కొట్టేవాడి దగ్గరికి వెళ్తే, అంటే కోకోనట్ కొట్టిస్తారు కదా, వాడి దగ్గర ఎలా ఉంటాయండి? అన్నీ పైన ముచ్చుకలు తీయకుండా అట్లా ఫుల్గా ఉంటాయి కోకోనట్లు, రైట్? మనం వాడికి చెప్తాం, అరే అన్న నాకు 2 కొట్టు అంటాం. అంటే ఎట్లా? నేను ఇంటికి పట్టుకపోవాలి, నేను మళ్ళీ రేపు తాగుతాను, అది రాత్రి తాగుతాను, నాకు 2 కొట్టు అంటాం. అంటే వాడు ఏం చేస్తాడు? పైనంతా కొట్టేసి జస్ట్ ఇంకొంచెం మనం ఏలుతో ఇట్లా పొడిచినా మనం దానికి హోల్ పెట్టుకొని మనం తాగేయచ్చు, అంతవరకు కొట్టి మనకి ఇస్తాడు. అంతేనండి? ఇప్పుడు రా ఉందనుకోండి, రాగా అంటే లైక్ ఏం కొట్టలేదు అనుకోండి, అది మీ కోడ్ ఫైలు, రైట్? ఏం కొట్టలేదు అంటే అది కోడ్ ఫైలు. వాడు కొట్టి రెడీగా ఇచ్చినాడు మీకు, అంటే మీకు కావాల్సినప్పుడు మీరు జస్ట్ హోల్ పెట్టుకొని తాగేటట్టాడు. అంటే వాడు ప్రాసెస్ చేసి మనకి, అంటే ఇట్స్ రెడీ టు కన్జ్యూమ్. అంటే మనము ఇప్పుడు కొబ్బరికాయ ఇచ్చి తాగంటే ఎవడు తాగుతారండి? తాగలరా ఎవరన్నా? తాగలేరు కదండి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అదే లాజిక్. మేబీ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్, అదే లాజిక్ ఇక్కడ కూడా. మనం కోడ్ రాస్తామండి. ఇక్కడ బిల్డ్ రన్ అన్నప్పుడు కంపైలర్ ఎర్రర్స్ వస్తాయండి అక్కడ. రైట్. ఇక్కడ ఏం చేస్తామంటే, ప్రస్తుతానికి సింప్లెస్ట్ లాంగ్వేజ్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి ముందు ఏముంటుంది? దీనికి ముందు సి షార్ప్ అని ఉంటుంది. దీనికి తర్వాత బిల్డ్ ఫైల్స్ అంటే డిఎల్ఎల్ ఫైల్స్, ఈఎక్సి ఫైల్స్ అంటే .dll ఫైల్స్, .exe ఫైల్స్, అవి ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎవరికి అర్థమవుతాయి? ఇవి మీ కంప్యూటర్కి అర్థమవుతాయి. ఇవి మీకు అర్థం కావు. యూ డోంట్ కేర్, మీకు అర్థమైంది ఇదే. ఇక్కడ ఏంటిది? బిల్డ్. అర్థమైందండి? ఇది బేసికలీ దీస్ ఆర్ రెడీ టు రన్. మీరు ఒక డెస్క్టాప్ మీద ఒక ఈఎక్సి ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తారు. డబుల్ క్లిక్ చేస్తే మీకు అది వర్కౌట్ అవుతుంది. మీకు యూ ఓపెన్ ఇట్ అండ్ యూ యూజ్ ఇట్. మీరు సి షార్ప్ కోడ్ మీద డబుల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ రన్ అవుతుందండి? ఇట్ వోంట్, బికాస్ సి షార్ప్ ఇస్ అ ప్రోగ్రామ్. ఇది ఒక స్క్రిప్ట్ మాత్రమే. ఇట్స్ నాట్ అన్ యాప్, ఇట్స్ నాట్ ఎ టూల్. బిల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, యు ఆర్ మేకింగ్ ఎన్ ఎగ్జిక్యూటబుల్, యు ఆర్ మేకింగ్ సంథింగ్ దట్ వర్క్స్, సంథింగ్ దట్ నేటివ్లీ వర్క్స్. మీరు డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి డెస్క్టాప్ అయితే. లేదనుకోండి, ఇప్పుడు వెబ్ యాప్స్ అనుకోండి, యు బిల్డ్ ఆల్ యువర్ రెడీ టు సర్వ్ బ్యాక్ ఎండ్ ఫైల్స్. సో నేను చెప్తున్నా, దిస్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్. దీని గురించి ఇప్పుడు వద్దు, మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా అండి? బిల్డ్ అంటే మీకు ఆ కంటెక్స్ట్ లో వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనము రన్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటారు మామూలుగా? ఇప్పుడు మనం సరే మీకేళ్ళకి చూపిస్తాను ఇప్పుడు నేను. రైట్, ఇప్పుడు మనం ఏం యాప్ రాస్తున్నామండి? వీఆర్ రైటింగ్ ఏ కన్సోల్ యాప్, రైట్? ఇది ఒక కన్సోల్ యాప్. ఇది అంతేనా? మీకు ఎట్లా తెలుసు కన్సోల్ యాప్ అని? ఇక్కడికి వెళ్తే మీరు ఇవన్నీ చూసుకోండి, డేటా ప్రాపర్టీస్ చూసుకోండి. సో ఆల్ దిస్ ప్రాపర్టీస్ సజెస్ట్ దిస్ ఇస్ ఏ కన్సోల్ యాప్. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. సపోజ్ ఇప్పుడు ఇది కన్సోల్ యాప్ అంటే ఏంటిది? మీకు కింద టర్మినల్లో అంటే మీకు ఇట్లా డింగ్ అని ఇట్లా ఓపెన్ అవుతుంది.
ఇలా ఓపెన్ అవుతుంది కదండి కన్సోల్ యాప్ అంటే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఒక స్పెషల్ కమాండ్ కొడతాను. console డాట్ రీడ్. ఓకే, ఇది ఎందుకు అని మళ్ళీ చెప్తాను నేను. ప్రస్తుతానికి కీప్ ఇట్ లైక్ దిస్. మామూలుగా .NET రన్ అని కొట్టామనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, 13 అని పడింది. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మై ఇన్పుట్. రీడ్ అంటే ఏంటి, నేను ఏమన్నా ఎంటర్ చేస్తానేమో అని వెయిట్ చేస్తుంది. రైట్, నేను ఏదో ఒకటి ఇచ్చేసిన అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, బిల్డ్ చేస్తాను. బిల్డ్ అంటే ఏంటంటే ఐ ఆమ్ బిల్డింగ్ అన్ అప్లికేషన్. బిల్డ్ అంటే ఏంటిది, నేను ఒక యాప్ని తయారు చేస్తున్నాను. ఐఎమ్ బిల్డింగ్ ఇట్. ఇప్పుడు బిల్డ్ చేశాను. రైట్, ఇప్పుడు బిల్డ్ చేయడం వల్ల 2 బెనిఫిట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటి అని అంటే, ఇక్కడ ఏం చేసింది చూడండి, డిఎల్ఎల్ క్రియేట్ చేసింది. డిఎల్ఎల్ అంటే డైనమిక్ లింక్ లైబ్రరీ. ఇది విండోస్ ప్రపంచంలో రెడీ టు యూజ్ ఎగ్జిక్యూటబుల్ డిపెండ్ అవ్వగలిగే ఒక ఫైల్స్ అనుకోండి ప్రస్తుతానికి. అగైన్ ఐ థింక్ నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. నేను ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద టాపిక్ హియర్. బట్ ఇక్కడ ఏమైందంటే, ఇట్ క్రియేటెడ్ ఎ బంచ్ ఆఫ్ ఫైల్స్ హియర్. ఇక్కడ చూసారా ఏం చేసిందండి ఇది, ఇట్ క్రియేటెడ్ బిల్డ్ చేసిన తర్వాత ఇట్ క్రియేటెడ్ ఎ బంచ్ ఆఫ్ ఫైల్స్ హియర్. ఏం ఫైల్స్ అండి, అన్ని C# ఫైల్స్ అండి. exe ఫైల్ ఉంది, DLL ఫైల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఇక్కడ సరే ఏంటి, వాట్ ఈస్ అ పర్పస్? ఒక నిమిషం అట్లనే ఉండని చెప్తాను. రితిక గారు మామూలుగా నేను కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటా కదా, ప్రాజెక్ట్స్ అనేది ఇస్తుంటారు కదా, వెబ్ ప్రాజెక్ట్స్ మేము చేస్తుంటాం కదా. అక్కడ ఏంటంటే అండి, మనం విఎస్ స్టూడియోలో కానీ, మామూలుగా మేమైతే విఎస్ స్టూడియోని యూజ్ చేస్తాం అనమాట. అయితే అందులో ఇట్లా సీక్వెల్కి రిలేటెడ్ SSIS అని ఒకటి ఉంటుందండి, ఒక టూల్ SSIS ప్యాకేజ్ అని ఉంటుంది. అది యూజ్ చేస్తాం అనమాట. అది యూజ్ చేసినప్పుడు ఏదన్నా చేంజెస్ చేసిన తర్వాత మనము వెంటనే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ అంటే ఇప్పుడు కింద .NET రన్ అని కొడుతున్నాం కదా, అవునండి. అట్లా కాకుండా వెంటనే ఓన్లీ అది ఎగ్జిక్యూషనే కాకుండా బిల్డ్ అండ్ రన్ కొడతాము. సో ఇక్కడ బిల్డ్ అండ్ రన్ కొట్టంగానే అంటే నాకేం చెప్పారంటే, చేంజెస్ చేసినవన్నీ అన్నీ కూడా మళ్ళీ ఏంటి ప్రాజెక్ట్‌లోకి మళ్ళీ పడుకున్నవన్నీ ఇట్లా లేచి నించొని యెస్ ఐ యామ్ రెడీ టు ఎగ్జిక్యూట్ అనేలాగా ఓకే. బిల్డ్ అంటే ఓకే. అట్లా అని చెప్పేసి నాకు నా సపోర్ట్ అంటే బిల్డ్ తెలుసు అంటే అన్నమాట. రెడీ టు ఎగ్జిక్యూట్ ఇంకా. అంటే అన్నీ ఇంకా ఉన్న కోడ్ అంతా అంటే ఇప్పుడేంటంటే అండి, మనము కోడ్ ఎడిట్ చేస్తున్నామంటే ఏంటి, కొన్ని రెస్టింగ్ పొజిషన్‌లో అంటే ఇట్లా అనుకుందామండి. లైక్ కొన్ని కోడ్ లైన్స్ రెస్టింగ్ పొజిషన్‌లో ఉన్నాయి. కొన్ని కోడ్ లైన్స్ మాత్రమే అప్‌డేట్ అయ్యి ఉన్నాయి గదా. సో బిల్డ్ అనంగానే అన్నీ ఇట్లా అలర్ట్ అయిపోతాయి. రెడీ టు ఎగ్జిక్యూట్. అట్లా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనము వెన్ యూఆర్ రైటింగ్ ఎ కోడ్, ఇప్పుడు నేను .NET ప్రాజెక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఏం ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, కన్సోల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, అంతే కదండి. మనం వాట్ కైండ్ ఆఫ్ .NET ప్రాజెక్ట్ ఇట్ వి క్రియేట్, కన్సోల్ ప్రాజెక్ట్. మన పర్పస్ ఏంది, C# నేర్చుకోవడానికి ఏదో ప్రాజెక్ట్ కావాలి మనకి. ఆ ఏదో ఒక ప్రాజెక్ట్ మనం కన్సోల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం బికాజ్ ఇట్స్ సింపుల్ అండ్ ఈజీ. అంటే మనం ఇక్కడ రాసే కోడ్ ఏదైనా కూడా వర్క్స్ టువార్డ్స్ వాట్, బిల్డింగ్ ఏ కన్సోల్ యాప్, అంతేనండి. ఇప్పుడు బిల్డ్ అని ఎందుకు రన్ చేస్తాం, ఒకటి మనం బిల్డ్ అని కొడితే సపోజ్ నా కోడ్లో ఎర్రర్ ఉందండి, లేదు ఇప్పుడు చూడండి సెమీకోలన్ తీసేసాను నేను. ఓకే, నా కోడ్లో ఎర్రర్ ఉంది. ఇప్పుడు నేను బిల్డ్ అని రన్ చేస్తాను, రన్ అయిందండి, సేజ్ ఎర్రర్, ఇట్ వోంట్ రన్ బికాస్ అంటే మనకి ఇది చెప్తుంది, ఇదిగో బాబు నువ్వు కోడ్ బిల్డ్ చేద్దాం. బిల్డ్ అంటే ఏంటిది, నువ్వు కోడ్ రన్ చేద్దాం అనుకుంటున్నావు కానీ నువ్వు కోడ్ రన్ చేయలేవు ఎందుకంటే లోపల ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఉంది, నువ్వు రన్ చేయలేవు, అది ఇదని చెప్తుంది. మనం రాసింది కరెక్ట్ రాగానే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఓన్లీ బై బిల్డింగ్ ఇట్. ఓకే అండి.
బై బిల్డింగ్ ఇట్ వీ విల్ నో ఇఫ్ దర్ ఈస్ సంథింగ్ రాంగ్. బిల్డింగే కాదు, మీరు రన్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటనంటే, సరే మీరు బిల్డ్ చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ? బిల్డ్ మీన్స్ వాట్? మన జనరల్ లాంగ్వేజ్లో బిల్డ్ అంటే అర్థం ఏంటిది? తయారు చెయ్యు, అంతేనండి. బిల్డ్ అంటే తయారు చెయ్యి. ఏం తయారు చెయ్యి? మనం ఏమైతే యాప్ కోసం పనిచేస్తున్నామో ఆ యాప్ని తయారు చెయ్యి. చూడండి ఇప్పుడు ఓకే. నాకైతే ఈ బిల్డ్‌కి, రన్‌కి క్లారిటీ ఏంటి, మామూలుగా డైరెక్ట్ రన్ చేసేస్తాం కదా మనము. నేను చెప్తాను. బయట రన్ అంటే డెవలప్మెంట్ కోసము క్రియేట్ చేయబడ్డ ఒక యాక్షన్. అర్థమైందండి? డెవలప్మెంట్ కోసము క్రియేట్ చేయబడ్డ ఒక యాక్షన్ అంటే ఏంటిది అంటే, మీరు రన్ అని కొట్టిండనంటే ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్. మీరు డెవలప్ చేస్తున్నారు కదా, మీకు ఎంటైర్ ఫ్లో తెలియాలి కదా, ప్రాసెస్ తెలియాలి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ లేదనుకోండి, లెట్స్ సే దెర్ ఈజ్ నో రన్. రన్ లేకపోతే నేను ఎలా చేస్తాను? సపోజ్ ఇప్పుడు కోడ్ రాసేసి .NET బిల్డ్ అన్నాను. నాకు కావాల్సిన ఫైల్ వచ్చి దీన్ని ఓవర్ రైట్ చేసింది, ఇక్కడ పడింది. వీడు వచ్చి నేను దీన్ని డబుల్ క్లిక్ చేశాను. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే నాకు ఇది ఓపెన్ అయింది. ఓకే, నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందా రాలేదా? వచ్చింది. ఓకే, క్లోజ్. మళ్ళీ ఇంకోటి ఏదైనా మాడిఫై చేయాలి. సపోజ్ ఇప్పుడు నాకు A+B+10 కావాలి. మళ్ళీ మాడిఫై చేశాను. మళ్ళీ ఇప్పుడు దీన్ని బిల్డ్ చేశాను. బిల్డ్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఇది వచ్చింది. మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే ఇది మళ్ళీ జనరేట్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఓకే 23, ఓకే బాగానే ఉంది, ఓకే క్లోజ్. అర్థమైందండి? రన్ లేకపోతే నా వర్క్ ఫ్లో ఇలా ఉంటుంది. రన్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం మనం? గోరే అంత దూరం పోలేను నేను. ఏంటి రన్ అక్కడ ఫోల్డర్ దాకా వెళ్ళకుండా ఆడికి పోయి దాన్ని ఓపెన్ చేసి అవన్నీ నాకు వద్దు. నో వాట్, ఇక్కడ సింపుల్ గా నేను .NET రన్ అంటాను. నాకు ఆన్సర్ అది ఏంటో చూపించి. అర్థమైందండి? ఓకే. దిస్ ఇస్ వాట్ ప్రస్తుతానికి నా మైండ్ లో ఫస్ట్ బిల్డ్ చేసి కంపల్సరీ బిల్డ్ చేసి రన్ చేయాలా ఏంటి అని ప్రతిసారి ఫస్ట్ థింగ్ అండి, బిల్డ్ ఎందుకు చేయమంటారు? టు కన్ఫర్మ్ దట్ యువర్ కోడ్ అంటే కోడ్ లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా మన కళ్ళకు కనిపించేలా చూపిస్తాయి. అలా చూపించడానికి బిల్డ్ అంటారు. బిల్డ్ ప్రచారం అవసరం లేదు. అది ఇప్పుడు రన్ చేసినా దాంట్లో ఎర్రర్స్ చూపిస్తుంది కదండి ఒకవేళ అవ్వకపోతే. అవును. ఎందుకు బిల్డ్ యూస్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బిన్ ఉంది కదండి, బిన్ పీకేస్తా చూడండి. స్కిప్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే .NET రన్ ఏమైతే చూడండి. మీరు రన్ అంటే అందులో ఇంటర్నల్ మీనింగే బిల్డ్. మీరు బిల్డ్ చేయమని అడిగినరా మీరు? లేదు, అడగలేదు కదా, రన్ననే అడిగినాము. ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ పీకేసిన నేను. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఈ ఫోల్డర్ మొత్తాన్ని డిలీట్ చేసేస్తాను నేను ఇప్పుడు. ఓకే, ఇది రన్ అవుతుంది. డిలీట్ చేశాను కదా, ఫోల్డర్ డిలీట్ చేసా కదండి. .NET బిల్డ్ జనరేట్ అయిందండి. ఇక్కడ రన్ అంటేనే మీనింగ్ ఏంటిది? బిల్డ్ అండ్ దెన్ రన్. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఇది పీకేశాను, ఎర్రర్ చూపిస్తా ఉంది. మళ్ళీ ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ లేపేస్తాను. అంటే C# అయితే మీనింగ్ అదే అండి, వేరే లాంగ్వేజ్ మారిపోవచ్చాము. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ .NET రన్ అన్నాను. ఇప్పుడు ఇక్కడ అది ఏం చెప్తుందో మీరు చూడండి. ఎర్రర్ చదవండి, ఏం చెప్పింది అది? ఏం చెప్పి మీరు బిల్డ్ చేసిండ్రా, మీరు రన్ చేసిండ్రా? మీరు రన్ చేసిండ్రు, మరి ఎందుకు బిల్డ్ అని అంటుంది? మీకు అర్థమైందండి? అంటే బోత్ జరుగుతున్నాయి. ఎస్, రెండు జరుగుతూ ఉన్నాయి. రన్ లోనే బిల్డ్ కూడా జరుగుతూ ఉంది. అట్లీస్ట్ ఫర్ .NET దిస్ ఇస్ ట్రూ. అర్థమైందండి? బిల్డ్ అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ టైప్ లో ఒక్కొక్క మీనింగ్ వచ్చేలా కూడా ఉంటది. ఇట్ మే చేంజ్ పర్ ప్రాజెక్టు. ప్రస్తుతానికి ఇంత తెలుసుకోండి అంతే. మనం వేరే ఇప్పుడు యాంగులర్ గురించి మాట్లాడుకునేటప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. వెబ్ API గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, అర్థమైందండి? హ్యావింగ్ సెడ్ దాట్, ఇప్పుడు ఈ ఉంది చూడండి, ఇది మీరు లేపేసినా మళ్ళీ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆన్ డిమాండ్.
బిన్ ఫోల్డరు ఏంది అది దాన్ని లేపేస్తే ఇప్పుడు మనం స్టార్టింగ్లో మనం కొన్ని మాడుకున్నామండి. ఒక్కొక్క ఇది మీరు .NET New అని కొడితే అది ఏం క్రియేట్ చేస్తుంది, వాట్ కైండ్ ఆఫ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ డస్ ఇట్ క్రియేట్, రైట్? ఇది పట్టించుకోవద్దు అనుకున్నాను, గుర్తుందా అండి? దట్స్ వై ఐ సెడ్ డోంట్ వరీ అబౌట్ ఇట్ ఫర్ నౌ. ఓకే. మీకు ఒకసారి ఒకసారి లెట్ మీ జస్ట్ షో యూ డే 2 అనే దాంట్లో లెట్స్ ఒక స్టెప్ బ్యాక్ వద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ షో మోర్ ఆప్షన్స్, ఎస్ కోడ్. ఇక్కడ చూడండి, కంటైన్స్ వాట్? We don't touch. Don't touch this. అంటే మనకు అవసరం లేదు, నా ముట్టుకోవాల్సిన అవసరం లేదు అని అర్థమైందండి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. మనం ప్రస్తుతానికి మన అవసరం ఏంటిది? C# నేర్చుకోవడం మన అవసరం. అవన్నీ మనకి ఎందుకు డీటెయిల్స్, అండర్లైన్ డీటెయిల్స్, అది ఇది. ఓకేనండి. ఆల్రైట్. స్పీకింగ్ అబౌట్ ఈ రీడ్ లైన్, నేను అక్కడ రీడ్ లైన్ ఎందుకు పెట్టానంటే ఇది నేను చెప్తా, మనకి ప్రస్తుతానికి అవసరం లేదు, మనం ఎక్కువ వాడం. యూనో వాట్, దీని గురించి వదిలేసేయండి. యూజర్ ఇన్పుట్ ని తీసుకోవడానికి కదా read line. సూపర్ అండి, మీకు తెలుసు ఆల్రెడీ. యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికే. నేను ఎందుకు చెప్పట్లేదంటే, నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవడు కన్సోల్ యాప్స్ క్రియేట్ చేయట్లేదు. సో ఇది తెలుసుకొని కూడా పెద్ద మీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వీ విల్ సూన్ గెట్ ఇన్ టు వెబ్ ఏపీఐస్. వీ విల్ లర్న్ ఫర్దర్ అబౌట్ దట్. ఇవన్నీ చెప్పి నేను ఐ డోంట్ వాంట్ టు కరప్ట్ యువర్ మైండ్ ఫర్ నౌ. నేను ఎంత కావాలో అంత చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనండి. సో ఇది కూడా అవసరం లేదు. ఓకే, ఆల్రైట్. సో ఓకే అండి, బిఫోర్ వీ ప్రొసీడ్ విత్ సబ్స్ట్రాక్షన్, ఎనీ క్వశ్చన్స్? లేదు. కృతి గారు మీరు No. ఓకేనండి? ఓకే. ఆల్రైట్. ఇప్పుడు మనం దీన్ని కమెంట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ మేడ్ అవుట్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఆపరేటర్స్ అనుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది? ఇట్లా కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదేంటి? ఇది వాల్యూ, ఇది అంతేనండి. దిస్ ఈజ్ ఎ వాల్యూ. సో దిస్ ఈజ్ ఎ కంప్లీట్ ఎగ్జాంపుల్ ఆఫ్ an expression. అంటే ఇదొక ఎక్స్ప్రెషనే. ఇప్పుడు యూ డోంట్ ఈవెన్ నీడ్ దిస్ టు కాల్ ఇట్ అన్ ఎక్స్ప్రెషన్. అది ఎందుకు గోల పెడుతుంది? ఒరి నాయన, నువ్వు చేస్తానో బానే ఉంది, నువ్వు ఇది చేస్తాను, ఇట్ ఈస్ రిటర్నింగ్ ఎ వాల్యూ, అంతేనండి. ఈ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు మిస్ అయింది కదా. ఒక నిమిషం, ఇది ఒక, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ థింగ్, ఇది ఒక వాల్యూని జనరేట్ చేస్తుంది. ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ వాల్యూ. ఓకే, ఏ అంటే ఎంత? 10. బి అంటే ఎంత? 3. 10 + 3 - 10 అంటే 3. ఇది ఇట్ ఈస్ రిటర్నింగ్ 3 అనే వాల్యూని జనరేట్ చేస్తుంది. అది గాల్లో ఉంది, అది నోబడీ ఈస్ క్యాచింగ్ దట్. అదేం చెప్తుంది? ఒరే నాయన, నన్ను క్యాచ్ చేయండి రా బాబు, నన్ను ఎవరన్నా క్యాచ్ చేయండి రా బాబు అంటది. దట్ ఈస్ వై అది క్యాచ్ చేసుకోవడానికి నేనున్నాను, నేను క్యాచ్ పడతానని ఇది ఉంది సమ్. సో ఇది రిటర్న్ చేసిన ఎవ్రీ ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ఎ వాల్యూ. ఓకే, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ఎ వాల్యూ. ఇది రిటర్న్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అది ఈక్వల్ టుకి కుడివైపు ఉంది కదండి. ఇప్పుడు ఇది ఎలా రిజాల్వ్ అవుతుంది? ఇది రిజాల్వ్ అయ్యి 3 అవుతుంది, అంతేనండి. అది రిజాల్వ్ అయిపోయి 3 అవుతుంది. అది 3 అయిపోయిన వెంటనే ఆ 3 ఎందులో పడుతుంది? సమ్లో పడుతుంది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకేనండి. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఎక్స్ప్రెషనే. బట్ ఇది కూడా ఒక సబ్ ఎక్స్ప్రెషన్, ఇది కంప్లీట్ ఎక్స్ప్రెషన్ అనుకోండి. అగైన్ వీఆర్ నాట్ ట్రయింగ్ టు లెర్న్ డిక్షనరీ థింగ్స్ హియర్. వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. మనకు అది అర్థమైతే చాలండి, మీరు ఏ పేరుతోనే పిలుచుకుందండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అబౌట్ దిస్? ఇక్కడ ఏమని మాట్లాడుకున్నాం? సమ్ లో అసైన్ చేస్తున్నామని మాట్లాడుకుంటామండి. ఎస్, సమ్ అనే ఒక వేరియబుల్లో
ఈ ఈ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ని మనం అసైన్ చేస్తున్నాం అంటే ఏంటి ఇక్కడ ఒకట్లో ఏలో ఎంత ఉందండి 10 ఉంది 10 అండి. బిలో ఎంత ఉంది 3 ఉంది రైట్ ఇప్పుడు మొత్తం రిజాల్వ్ అయ్యి ఏమవుతుంది 3 అవుతుంది ఈ 3 వచ్చి ఎందులో పడుతుంది సమ్లో పడుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు సమ్ అంటే ఎంత వస్తుంది 3 వస్తుంది 3 వస్తుంది. రైట్ వీ కెన్ క్విక్లీ చెక్ రైట్ దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్ ఓకే ఇది అయిపోయింది ఇక సిమిలర్లీ అంటే ఇక్కడ మనం అడిషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను -10 తీసేస్తాను సబ్స్ట్రాక్షన్ యు నో వాట్స్ గోనా హ్యాపెన్ హియర్ రైట్ యు నో వాట్స్ గోనా హ్యాపెన్ హియర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ ఏలో ఎంత ఉంది మైనస్ సబ్స్ట్రాక్షన్ Hmm. 7 వస్తుంది అంతేనండి ఒక 7 వస్తుంది. 7 వస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నాము ఏ అనే ఒక ఏలో ఎంత పడుతుంది 10 పడుతుంది బిలో ఎంత పడుతుంది 3 పడుతుంది ఈ రెండు కలిపి ఎంత అవుతుంది 7 అవుతుంది అది ఇది దట్ ఈస్ హౌ యూ షుడ్ రీడ్ అండి మీకు ఏదైనా ఈక్వేషన్ కనపడినప్పుడు మీరు దీన్ని ఇలానే చదవాలి దిస్ ఇస్ హౌ యూ పర్సీవ్ ఏ వేరియబుల్ ఎక్కడెక్కడ ఉంది ఆ వేరియబుల్ డేటా ఎంత 10 సో 10 తీసుకుని ఇడబెట్టు నెక్స్ట్ ఇక్కడ బీలో ఎంత 3 తీసుకపోయి ఇడబెట్టు ఓకే ఈ రెండింటిని కలిపి రిజాల్వ్ చేయాలి ఈ రెండింటిని రిజాల్వ్ చేస్తే ఎంత 7 అట్లా ఓకేనండి ఇది కూడా ఓకే అండి ఓకే. అంటే ఇది కూడా తీసేస్తా మల్టిప్లికేషన్ ఇది కూడా వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏలో ఎంత ఉందండి 10 బిలో ఎంత ఉంది 3 సో ఇక్కడ ఎంతది 10 ఇది ఎంతది 3 ఈ రెండు రిజాల్వ్ చేస్తే ఎంత 30 ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చి సిడబ్ల్యూ ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ కదండి 30 ఆల్ రైట్ డివిజన్ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు అనేది కూడా చెప్తా ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను ఇంటూ పెట్టచ్చు రైట్ మిగతా అన్నిట్లానే ఇంటూ 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 అంటే ఆ వేరియబుల్ టైపు కూడా ఉంటాయి కాబట్టి అది కోషంట్ అంటే ఏంటిది మీరు ఎన్నిసార్లు దాన్ని అంటే మీరు దాన్ని అమ్మ బాబాయ్ మ్యాథమెటిక్స్ మా ప్రొఫెసర్ చంపేస్తాడు ఇప్పుడు నేను తప్పు చెప్తే ఓకే సో కోషంట్ అంటే ఇప్పుడు ఇది న్యూమరేటర్లో ఎంత ఉంది ఒక వాల్యూ 10 ఉంది డినామినేటర్ అంటే బైలో ఎంత ఉంది 3 ఉంది 10/3 ఎంత అండి 10/3 ఎవరంటే చెప్తారు కదండి 3 పావు కాదు 3.333333 అంటారు అంతేనండి ఇప్పుడు సపోజ్ 10/2 అనుకోండి చెప్పండి ఇప్పుడు ఎంత చెప్పండి 10/2 కోషంట్ 10/2 ఎంత 5 ఇది కొట్టుకుంటుంది ఇది వార్నింగ్ ఇస్తుంది చూడండి మరి నాయనా నువ్వు బి అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసినావు బట్ అసలు దాన్ని వాడనే లేదు అని అంటుంది ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు బి బెటర్ అంటే ఇట్లా అవసరం లేకపోతే కమెంట్ చేసుకో ఎందుకు మెమరీ వేస్ట్ చేస్తావు అంటుంది అంతే ఓకే కాదు కదండి కాదు నో ఇట్స్ నాట్ దట్ ఇదేంటంటే సపోజ్ ఇప్పుడు ఇది కూడా ఇలేదు ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేయట్లేదు చెప్పండి మనం ఈ కోషంట్ కూడా మనం ఇది కూడా మనం వాడతలేదు ఇచ్చింది ఐడియా కోషంట్ లేదు ఇవ్వలేదు ఎందుకంటే మన డిక్లేర్ సర్లే దాని గురించి ఐ డోంట్ వాంట్ సైడ్ ట్రాక్ దిస్ ఓకే కదా మనకైతే ఇందాక 5 వచ్చింది కదా రైట్ ఇప్పుడు నేను దీన్ని బీ చేసిన ఇప్పుడు నేను 3 కొట్టాను ఏమైతే చూడండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఏం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు
3.3.3 3.337 3.333 వస్తుంది అనుకుంటున్నారా? కాదండి. ఎందుకంటే ఇంటిజర్ కదా. ఎందుకంటే ఇంటి పెట్టిన మోరనండి. ఆ, మనం ఇంటి తీసేసి డబల్ పెడితే సరే కరెక్ట్‌గా వస్తది. సరే ఓకే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వస్తుందా? అజంప్షన్ ఈస్ ఇట్ షుడ్ కమ్, అంతే కదండి. మన అజంప్షన్ ఏంటి? రావాలనే కోరుకుంటాం, కానీ రాదు. యునో వై? ఎందుకు అనంటే ఇక్కడ మనము న్యూమరేటర్లో ఇది ఒక ఇంటే, ఇది కూడా ఒక ఇంటే. ఇప్పుడు ఈ ఇంట్లో ఎంత ఉందండి? ఇంట్లో ఎంత ఉంది? 10 ఉంది కదా. సో పైది ఇంటే, కిందది ఇంటే. ఇంటూ బై ఇంటూ మీరు కోషెంట్ పెట్టినా సరే దెర్ ఈస్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే కోషెంట్లో కూడా 3.0 అనే వస్తుంది. ఆ 3.0 అక్కడ దెర్ ఈస్ నో డబల్. ఇది డబలే. 3.0నే, కానీ 3.0 ఎందుకు చూపించడం అని చూపించలేదు అది. అగైన్ దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుంది? ఇది స్టోర్ రిసీవింగ్ ఎండ్ లో ఉంది, తప్పు దీంట్లో లేదు. ఇది కరెక్ట్ గానే ఉంది. ఇది డెసిమల్స్ ని క్యాచ్ చేసుకోవడానికి సిద్ధంగానే ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఓకేనండి. ఇందులో ఏ ఇబ్బంది లేదు. ఈ పక్క బానే ఉంది. సమస్య అంతా ఈ పక్కే. ఈ పక్క మీరు ఒక ఇంటీజర్ ని ఇంటీజర్ తో డివైడ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఈ ఇంటీజర్ ప్లేస్ లో డాట్ జీరో, దీన్ని ఒక మీరు ఇప్పుడు డాట్ జీరో పడటం ఏంటి తేడా అంటే, ఇప్పుడు ఏమైంది చూడండి, ఇది ఏం చెప్తాను ఇక్కడ? డబుల్ అని చెప్తుంది. ఇప్పుడు ఇది తీసాను, ఇప్పుడు ఏమైతే చూడండి, ఇంటూ 32 ఇంటూ 64. నేను మళ్ళీ చెప్తా, ఫస్ట్ ఇది ఒక్కటే చూడండి, ఇంటూ ఒకటి చూడండి. అదే కన్వర్షన్ ఉంటాయి. ఓకే, మీరు ఒక ఇంటీజర్ ని డివైడ్ చేసినా మీకు వచ్చేది ఇంటే, మీకు డబల్ రాదు. అదే ఇప్పుడు దీన్ని ఒక డబల్ గా మార్చింది అనుకోండి, ఇప్పుడు చూడండి, చూసారా? మీకు డౌట్ రావచ్చు. సరే, ఇక్కడ నేను మంచిగానే చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ రైట్ హియర్. కానీ ఈ పక్క నేను దీన్ని ఇంటిగా చేశాను, కానీ కొట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది డబల్ అవ్వడం వల్ల ఈ మొత్తం కూడా మీకు డబల్ రిటర్న్ ఇస్తా ఉంది. అవునా? ఈ ఈక్వేషన్ మొత్తం డబల్ ఇస్తా ఉంది. మరి నాయన నువ్వు డబల్ రిటర్న్ ఇస్తున్నావు, ఈడకు పోయి ఇంట్లో నేను పెట్టడం కుదరదురా బాబు అని కొట్టుకుంటుంది అది. చూడండి అక్కడ, చదవండి పైన. cannot implicitly convert type double to int. అంతేనా అండి? ఇది డబల్ ఇస్తా ఉంది, దీన్ని తీసుకుపోయి మీరు ఇంట్లో పెడదాం అనుకుంటున్నారు, ఎట్లయితుంది? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మీరు 10ని మీరు 10.0గా కన్వర్ట్ చేయొచ్చు ఈజీగా. ఏముందండి, పక్కన చొక్క పెడితే ఇంటూ డెసిమల్ అయిపోద్ది కదండి. అంటే ఇప్పుడు ఇంట్ అనేది ఇప్పుడు ఓల్డ్ నెంబర్స్ 1 2 3 4 అలా వస్తాయి. ఒకవేళ కనుక డెసిమల్స్ వస్తే దాన్ని మళ్ళీ ఎక్స్ప్లిసిట్లీ కన్వర్ట్ చేయాలండి. ఒక ఇంట్ నుండి డెసిమల్ కి కన్వర్షన్ చాలా సులువు. ఒకసారి ఆలోచించండి, ఇంట్ అంటే ఏంటిది? ఏమీ లేదు, పక్కన ఒక నెంబర్ అంతే. నెంబర్ పక్కన చుక్క లేదు, చుక్క పక్కన ఏమీ లేదు, హోల్ నెంబర్స్. అదే ఇప్పుడు డెసిమల్ అనుకోండి, దాని పక్కన చొక్క పెట్టండి అయిపోద్ది. ఆ చొక్క పెట్టి ఏదో ఒక నెంబర్ చొక్క పెట్టి అట్లీస్ట్ నథింగ్, ఏమి లేకపోతే 0 పెట్టండి, చొక్క పెట్టి 0 పెట్టండి, నథింగ్ కదా. అంటే యూ కెన్ కన్వర్ట్ ఈజీలీ ఫ్రమ్ ఇంటూ టు ఇంట్ ఇచ్చి డబల్ కన్వర్ట్ చేయాలంటే ఒకవేళ డబల్ వాల్యూ ఇచ్చామండి ఇంట్లో అలా. అదేనండి, ఇప్పుడు ఇదేంటిది? ఇప్పుడు ఇది ఉంది, డెసిమల్ ఇది కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ డెసిమల్ ఉంది, సరే ఇది ఒక డెసిమల్ ఉంది, రైట్? ఇది ఒక ఇంట్ అనుకోండి, అది అవ్వదు. ఎందుకంటే ఒక డెసిమల్ ని ఇంట్లో పెట్టడం అవ్వదు. కానీ ఒక ఇంటర్ని మీరు డెసిమల్ లో బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. అర్థమైందండి? అర్థమైందండి. అదే ఇంటిని అదే ఇంట్ అవ్వదు, డబల్ అవుతుంది. ఇంట్ డబుల్ అవుతుంది, కానీ డబుల్ ఇంట్ కాదు. డబల్ ఇంట్ కాదు. కానీ మీరు రాక్షసత్వంగా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? యూ కెన్ కన్వర్ట్ దిస్ టు ఇంట్ ఎక్స్ప్లిసిట్లీ. ఇట్లా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ చుక్క తర్వాత ఏముంటుంది? మాయమైపోతుంది. సపోజ్ ఈ చుక్క పక్కన ఏముంది? 9 అన్నాను అనుకోండి, 10.9, రైట్? ఇప్పుడు నేను ఇది ఎంత అయితే ఉందో అంత ప్రింట్ చేస్తున్నా, ఏమొస్తుంది చెప్పండి? అర్థమైందండి?
ఉమ్, ఇక్కడ ఇది టైప్ కన్వర్షన్ అంటారు దీన్ని ఏమంటారు? టైప్ కన్వర్షన్ అంటారు. నేను మళ్ళీ ఉమ్, చెప్తున్నానండి, ఈ సినారియోస్ లో మీరు ఎంటర్ కావడము చాలా 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 తక్కువ. అసలు మనం ఇప్పటికే మనం చాలా మ్యాథమెటిక్స్ మాట్లాడేసుకున్నాం. వీ డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు దిస్. ఇట్స్ నాట్ ప్రోగ్రామింగ్ ఇస్ నాట్ అబౌట్ మ్యాథమెటిక్స్. అదొక భ్రమ. ప్రోగ్రామింగ్ ఈస్ అబౌట్ బిల్డింగ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. మ్యాథమెటిక్స్ అందులో ఒక భాగము. డిపెండ్స్ ఆన్ వేర్ వి గో, వాట్ వి డూ. ఇప్పుడు మీరు 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 నీళ్ళల్లో చల్ల నీళ్ళల్లో పీకల దాకా మీరు మునిగారండి. ఇంకొక మునగేయడం మీకు కష్టం అండి. నేనేమంటానంటే, ఈ మ్యాథమెటిక్స్ వీటి గురించి ఆలోచించి మ్యాథమెటిక్స్ అంటే ప్రోగ్రామింగ్ అది కాదండి. ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఇది జస్ట్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. మీరు మ్యాథమెటిక్స్ లో తోపు అవ్వాలి, అదో దట్స్, నేను ఎక్కువ మాట్లాడకూడదు, అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు. మీకు ఇక్కడ ఇది ఇంటూ డబల్ చేయాలి, డబుల్ ఇంటూ చేయాలి, ఇవన్నీ కాదండి. డోంట్ ఈవెన్ వరీ అబౌట్ ఇట్. తెలుసుకుంటే సంతోషమే. మీరు వీటిని తెలుసుకుంటే సంతోషమే. ఇది రాకపోతే నాకు రాదు, ఇంతే, ప్రోగ్రామింగ్ అంతా ఇంతే ఉంటది. అసలు దిస్ ఈజ్ నాట్ ప్రోగ్రామ్ అంటే దిస్ ఇస్ మ్యాథమెటిక్స్. దిస్ ఇస్ నాట్ జస్ట్ ప్రోగ్రామింగ్, దిస్ ఇస్ మ్యాథమెటిక్స్. రైట్? ప్రోగ్రామింగ్ అంటే మ్యాథమెటిక్స్ కాదు, మ్యాథమెటిక్స్ అంటే ప్రోగ్రామింగ్ కాదు. మీరు మ్యాథమెటిక్స్ రాయడానికి, మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మీరు ప్రోగ్రామింగ్ రాయరు. రైట్? ఇట్లా మీరు ప్లస్లు రాయడానికి, మైనస్లు రాయడానికి, వీటి కోసమే కాదండి ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ ఈస్ మచ్ బిగ్గర్ దెన్ దాట్. ప్రోగ్రామింగ్ ఈస్ అబౌట్ వాట్? ఇట్స్ అబౌట్ లాజికల్ ప్రాసెసింగ్, లాజికల్ థింకింగ్. లాజిక్ అంటాం మనం, అంతే. లాజిక్ ఈస్ నాట్ ఆల్వేస్ మ్యాథమెటిక్స్ కదండి. రైట్? అట్లీస్ట్ ఫర్ నౌ లెట్స్ అండర్స్టాండ్ దాట్. ఓకే? నేనేమంటానంటే, లెట్స్ నాట్ వరీ అబౌట్ ఎనీ ఆఫ్ దిస్. మీకు సమయం వచ్చింది కాబట్టి, ఈ ఆపరేటర్స్ గురించి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఇవన్నీ. ఓకేనండి? సో ఇప్పుడు అందుకే ఒక ఇంటిని బై ఒక ఇంటితో చేస్తే ఇంటి వస్తుంది. సో ఇక్కడ ఏం చేశాను, నేను ఇంటిని డబల్ గా మార్చాను. సో ఇట్ రిటర్న్స్ ఎ డబల్. సో ఇప్పుడు 3.355555 వస్తుంది. రైట్? ఇందులో ఏముంది? ఇప్పుడు ఏ ఉంది, ఇందులో బి ఉంది. ఇది ఇంటే కదండి. ఏ అంటే ఎంత? 10 ఇంటూ. బి అంటే ఎంత? అది కూడా 10 ఇంటూ. రైట్? ఇప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? 10/300. ఆ, 3 రైట్. 3.4. ఆలోచించండి. ఇది ఇంటిది, ఇది ఇంటూ సరే, ఈ 3 వస్తుందండి. 3 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? కన్వర్ట్ చేయాలి, డబల్ గా కన్వర్ట్ చేయాలి. డబల్ ఇప్పుడు చూడండి ఏమవుతుందో. 3.3. అర్థమైంది? లాజిక్ అర్థమైందండి? అర్థమైందండి. మనం పైన ఇచ్చింది ఇంట్లో ఇచ్చాం కాబట్టి ఇంటే వస్తుంది. ఏంటంటే నేను ఒకటి అంటే నేను ఇందాక పాయింట్ మిస్ అయ్యానో ఏమో తెలియదు కానీ ఒక డౌట్. ఇప్పుడు న్యూమరేటర్ డబల్ గా మార్చినాము, డినామినేటర్ కూడా డబల్ గా మార్చాలా లేకపోతే ఇంటున్నా సరిపోతుందా? మీకు న్యూమరేటర్, ఇట్స్ ఆల్ న్యూమరేటర్ ఓన్లీ మ్యాటర్స్. ఓకే. పైనండి ఒకవేళ మనం వేరియబుల్ అనేది డబల్ లో ఇచ్చామనుకోండి, పైన ఏ అనేది డబల్ వస్తే బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్. బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఓకే? వచ్చిందండి. ఓకే, ఇది మనం అంటే ఇంటి ఇచ్చి మనం మార్చుకోవచ్చు మన చేతుల్లో, మన ఇష్టం. ఇంకా మన ఇష్టం అండి. అగైన్ దిస్ ఈస్ మ్యాథమెటిక్స్. వీఆర్ నాట్ హియర్ ఫర్ మ్యాథ్ క్లాస్ కదండి. సో డోంట్ వరీ అబౌట్. జస్ట్ గుర్తించండి అంతే, ఇది ఒకటి ఉంది టాపిక్ అని గుర్తించండి అంతే. రైట్? స్కూల్ పిల్లలు, నాకు మ్యాథమెటిక్స్ చాలా ఇష్టం. నాకు మ్యాథమెటిక్స్ అంటే ఐ స్పెంట్ టూ మచ్ టైమ్ ఆన్ క్యాల్కులస్. మాస్టర్స్ ఉండేటప్పుడు నేను కాంపిటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ మీద రీసెర్చ్ చేశానండి. దట్ ఈస్ వేర్ ఐ రైట్ రీసెర్చ్ పేపర్స్ ఆన్. దాంట్లో చదివేటప్పుడు అప్పుడు తెలుసుకున్న నాకు మ్యాథమెటిక్స్ యొక్క బ్యూటీ. మ్యాథమెటిక్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ నేచర్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనం తెలుగు మాట్లాడతాం కదండి. తెలుగు ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఆర్ కమ్యూనిటీ. ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అమెరికన్ సిటిజన్స్. బట్ మన ప్రకృతి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందండి. ప్రకృతి కూడా మాట్లాడుతుంది. దాని భాషే మ్యాథమెటిక్స్.
అది అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది దాన్ని నేను చెప్తాను. మ్యాథమెటిక్స్ ఇస్ సో పవర్ఫుల్, సో బ్యూటిఫుల్, సో అమేజింగ్. That is how we learn about the universe. That is how we learn about the nature's language. వెరీ వెరీ పవర్ఫుల్. స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో, స్కూల్ పిల్లలు ఎవరన్నా చదువుకోవాలనంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ like programming, and mathematics is the best form of getting into this world of understanding the nature, right? But anyway, all right. Okay, yeah, sure అండి. We'll just wrap up soon. అయిపోయింది, పెద్ద లేదు. ఆల్ రైట్. సో మీకు ఇక్కడ అర్థమైంది. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్ గురించి మాట్లాడుకున్నాం. కంపారిజన్లో ఒకవేళ మనము ఎక్స్లో ఒక వాల్యూ పెట్టుకున్నాము, ఇది షార్ట్ కట్ ఫామ్ అండి. ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు, అట్లా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అని అన్నాం. ఆ రిజల్ట్ మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇది రిజల్ట్ ఏ టైప్ అండి? అంటే మాడుకున్నాం కదండి, బూల్ అని. బూల్ అంటే ఏంటిది? ట్రూ ఆఫ్ ఫాల్స్ అని, రైట్? సో లెట్ మీ జస్ట్ ఇంకా నేను ఇది ఇంకా చెప్పలేదు. ఇది సిమిలర్ అండి. ఇప్పుడు పవర్ అని అన్నాను, ఇక్కడ జస్ట్ ఇట్లా అన్నాను నేను. అంటే ఏంటిది? పవర్ అని అనుకుంటా ఉంటాం. అంటే స్క్వేర్ అంటే పవర్, అంటే పవర్ ఆఫ్ అది ఇదని. సి షార్ప్లో అలా ఏమి ఉండదండి. సి షార్ప్లో అట్లా పవర్ ఇట్లా ఏమి ఉండదు. నేను మీకు అర్థం కాదని చెప్పాను. ఇక్కడ ఏం చేస్తామంటే మ్యాథ్ డాట్ పవ్ అంటాం. ఇది డినామినేటర్, ఇది న్యూమరేటర్. అంటే 2 పవర్ a, b అని ఉంటే 2 పవర్ 3 అలా. yes, exactly. So this is what happens. ఓకేనండి. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఓకే, నేను అన్ని కమెంట్ చేస్తాను, సబ్స్క్రిప్షన్ వెళ్ళిపోతాను. అలానే అనుకోండి. బట్ ఇది స్పెషల్ కాబట్టి మ్యాథ్ డాట్ పవ్ అని ఉంది. ఇక మీకు అవసరమైతే అండి, ఇవన్నీ కూడా మీరు ఎక్కడ వాడుకోవచ్చు చెప్పండి. నిన్న మీకు ఇది ఇచ్చాను. నేను ఏమి ఇచ్చాను? ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను, ఈఎంఐ క్యాలిక్యులేటర్. ఇడు చూడండి, పవర్ ఎన్. ఇది ఏ అవుతుంది, ఇది ఒక ఈక్వేషన్ అవుతుంది, ఇది బి అవుతుంది. అంతేనండి. ఇక్కడ ఏమొస్తుంది? ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఇక్కడ ఎన్ వస్తుంది. సో దిస్ విల్ బి పార్ట్ ఆఫ్ అన్ ఈక్వేషన్. అంటే ఇది మొత్తం రాసి -1 అంటారు డినామినేటర్లో. పెద్ద ఈక్వేషన్ అవుతుంది. ఓకే, బట్ ఎనీవే ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్లు. ఓకే, గ్రేటర్. ఇక్కడ ఇదేంటిది? ఎక్స్ గ్రేటర్ దెన్ వై. చెప్పండి, ఇది ట్రూ ఆఫ్ ఫాల్స్ అవుతుందా? ఇది ఫాల్స్ అవుతుంది. 5 గ్రేటర్ దెన్ 10. రైట్. సో లెట్స్ ప్రింట్ ఇట్. ఫాల్స్. రైట్. సో అదే విధంగా లెట్స్ జస్ట్ గో టు ద బాటమ్. ఇది మీరు కమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీరు లెట్స్ జస్ట్ డూ ఇట్. ఇప్పుడు ఇది ఏమైతుంది చూడండి, సేమ్ అదే విధంగా ఎక్స్ లెస్ దెన్ వై. ట్రూయే కదండి, ట్రూ ఇస్తారు. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అనేది 5 ఆర్ అంతకంటే, సారీ 5 అనేది 10 కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆఫ్ ఫాల్స్ అండి? ఫాల్స్ ఇస్తారు. అదేవిధంగా ఎల్టీ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూయే కదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదేంది? ఇది జాగ్రత్త, ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా అవుతుంది. ఇది ఈక్వల్ టు అనేది అసైన్మెంట్కి కుడివైపు ఏముంది? ఇది ఉంది. ఎక్స్ డబల్ ఈక్వల్ టు వై అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 10 అండి. డబల్ ఈక్వల్ టు, రైట్? ఇది డబల్ ఈక్వల్ టు. సో కాదు. సో దట్స్ వై ఫాల్స్. ఇప్పుడు ఇది అనుకో, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చి ఇది అన్నాను అనుకోండి, ఇప్పుడు ఇది ట్రూ ఆఫ్ ఫాల్సా? ఫాల్స్ అండి. ఎక్స్ లో ఎంత ఉందండి? ఎక్స్ లో 5 ఉంది. ఈజ్ 5 ఈక్వల్ టు 5? ఈక్వల్ అండి. ట్రూ. అప్పుడు ఇది ట్రూ అవుతుంది. ఈ ట్రూ అనేది ఈ క్యూ అనే వేరియబుల్ లో ఎస్ అని. ఎస్, అంతే కదండి. ఇప్పుడు ఇది నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు చెప్పండి, ఇదేమవుతుంది? ఎక్స్ అనేది వైకి ఈక్వల్ కాదు అని ఈ స్టేట్మెంట్ మీనింగ్. ఇది ట్రూవా కదా? కరెక్టే కదండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? ఇప్పుడు ఇక్కడ 5 ఉంది. అవును, 5 10కి ఈక్వల్ కాదు. ఆ విషయం మాకు కూడా తెలుసు. సో దట్స్ వై ఇట్ ఈస్ ట్రూ. అంతే కదండి. దట్స్ వాట్ ఇట్ సేస్. రైట్. ఇక్కడ దాకా అర్థమైందండి. కంపారిజన్ అర్థమైందా? రైట్. ఇంకొంచెం స్పీడ్గా ఇది కూడా లేపేద్దాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఇప్పుడు ఇది చూడండి, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
ఇప్పుడు ఏఏ బీబీ అని 2 వేరియబుల్ తీసుకున్నా. ఏఏలో ట్రూ ఉంది, బీబీలో ఫాల్స్ ఉంది. ఇప్పుడు ఇది అండ్ అంటే మనకి ఇది ట్రూ కావాలి, ఇది ట్రూ కావాలి. నేను మాడుకున్నాం కదా, ఇట్లా ఇక్కడ చెప్తున్నాను నిన్న. బట్ ఎనీవే, ఇది ట్రూ కావాలి, ఇది ట్రూ కావాలి. ఇందులో ఎంత ఉందండి? ఇది ట్రూ ఉంది, ఇందులో ఫాల్స్ ఉంది. అప్పుడు మొత్తం రిజల్ట్ ఏమవుతుందండి? ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు రిజల్ట్ 6. ఇప్పుడు ఇందులో ట్రూ ఉంది, ఇందులో ఫాల్స్ ఉంది. ఏదో ఒక ట్రూ కావాలి. ఇది ట్రూ ఉంది కాబట్టి ఇందులో ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఇప్పుడు ఇదేంది? ఎడ్డం అంటే తెడ్డం అంటది. అంటే ఫాల్స్, ఫాల్స్ అంటే ట్రూ. ఎగ్జాక్ట్లీ, అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక అసైన్మెంట్ ఆపరేటర్ మనం ఆల్రెడీ చూసిందే. మనం ఇది చూసాము, నేను మీకు ఇది చెప్పలేదు. ఇది ఏంటంటే చెప్తా, షార్ట్ కట్లో చెప్తాను. సపోజ్ నెంబర్లో మనం ఇప్పుడు 100 పెట్టుకున్నాం. 100 అనేది ఏంటిది? కుడివైపు ఏదైతే ఉంటుందో ఈక్వల్ టు కుడివైపు ఏదైతే ఉంటుందో అది ఎడమ వైపు అసైన్ చేస్తుంది. దట్స్ వాట్ ఈక్వల్ టు. ఇది నెంబర్లు కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు, ఆబ్జెక్ట్లు కావచ్చు, ఏవైతే అవి. నంబర్ అనే వేరియబుల్ ఎస్, ఇది షార్ట్ కట్ అండి. ఇది ప్లస్ ఈక్వల్ టు అనేది షార్ట్ కట్. సిషార్పే చాలా లాంగ్వేజ్లో ఉంది. ఇది షార్ట్ కట్. మీరు చూస్తా అంటారు అప్పుడప్పుడు. దీని మీనింగ్ ఏంటంటే ఇదేనండి, నంబర్ ప్లస్ 50. యా, ఇది చేద్దాం. ఇంతే, అర్థమైందండి? ఈ లైన్ మీనింగ్ ఏంటంటే నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ టైమ్స్ 2. ఇలా రాయడానికి బద్ధకం వేసి ఇలా రాస్తారు. అంటే ఇది కరెంట్ వాల్యూ ప్రస్తుతానికి. అదే నాకు డౌట్ వస్తుంది, ఇలాగే రాయొచ్చు కదా డైరెక్ట్ గా, ఎందుకు ఇలా కనిపెట్టారు అని డౌట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నెంబర్లో 10 ఉందనుకోండి. ఇప్పుడు నెంబర్లో ఇప్పుడు 100 ఉందండి. 100 ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ అండి, ఈ ఈక్వేషన్ ఫస్ట్ మీరు ఎప్పుడు కానీ ఏం చేయాలంటే ఎడం వైపు మీరు ఫస్ట్ పట్టించుకోవద్దు. ఫస్ట్ చెప్పండి, ఈక్వల్ టుకి ఎడం వైపు ఫస్ట్ రిజాల్వ్ అవుతుందా, కుడివైపు రిజాల్వ్ అవుతుందా? ఫస్ట్ కుడివైపే రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నెంబర్లో ఎంత ఉంది? 100 ఉంది. ఇప్పుడు ఇది 150 అవుతుంది. ఇప్పుడు నెంబర్లో ఎంత ఉందండి? నెంబర్లో ఎంత పడుతుంది? 150 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నట్టండి? 150 ఉన్నట్టండి. ఇప్పుడు ఈ రెండు కలిపి ఎంత అవుతుందండి? 300. ఆలోచించు. 300. ఇప్పుడు నెంబర్లో ఎంత ఉంది? 300. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ ప్రింట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? 300 రావాలి. ఓకే, 300 into 2 అండి. నో, ఒకసారి ఆలోచన. ఇది 100 ఉందండి. మనం ఇక్కడ మనం రిజాల్వ్ చేసాం. ఇక్కడ రిజాల్వ్ అయిపోయింది. నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ 50 ఎంత అయింది? 150 అయింది. అంటే ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ ఎంత ఉంది? 150 ఉంది. రైట్. ఇప్పుడు సరే, అట్లా ఒక్కొక్క స్టెప్ చేద్దాం. రైట్. ఇప్పుడు దీనికి కాసేపు కమెంట్ చేద్దాం. ఓకేనండి, ఇది ఉంది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినాం. ఎంత ఉంది చూడండి, వచ్చిందండి. మీకు ఇక్కడ మనం రిజాల్వ్ చేసింది మీకు అర్థమైంది కదా? ఇక్కడ మనం ఏం చేసాము? నెంబర్ ప్లస్ 50 అన్నాం. నెంబర్లో ఎంత ఉంది? 100 ఉంది. ఫస్ట్ థింగ్ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈక్వల్ ఉందనంటే ఫస్ట్ మీ కళ్ళు ముందు కుడివైపు పోవాలా. ఈక్వల్ టు లెఫ్ట్ వైపు చూడొద్దు, ఆడ ఏదన్నా ఉండి చూడొద్దు. ఈక్వల్ టు కుడివైపు పోవాలా. కుడివైపు ఇది మొత్తం రిజాల్వ్ చేయాలా. రిజాల్వ్ చేస్తే ఎంతో ఒక వాల్యూ వస్తుంది. ఇది రిజాల్వ్ చేస్తే ఎంత అయింది? 150 అయింది. ఇప్పుడు ఈ 150 తీసుకొచ్చి ఇందులో పెడుతుంది. దానికి షార్ట్ కట్ ఇది. నేను అందుకే మీకు చెప్పలేదు ఇది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. యూనో వాట్, ఈవెన్ వరీ డోంట్ వరీ, అవి లేపేస్తాను, పట్టించుకోవద్దు దీని గురించి. ఓకేనా అండి? ఇది జస్ట్ మీకు సినాప్సిస్ చూపిస్తున్నాను నేను. అయిపోయింది. ఒక్క 2 minutes. ప్రాజెక్ట్ నేను మీరు రాసే ఉంటారు కదండి కోడ్. ప్రాజెక్ట్ ఇది జస్ట్ అంటే మనం తీసుకున్న ఇన్పుట్ $100 USD, ఎక్స్చేంజ్ రేటు 83.2 అనేది ఒక ఎగ్జాంపుల్ పెట్టాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ రేట్ $85 అనుకోండి, 85.2 అనుకోండి. ఇది మారిస్తే మీరు ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే మీకు ఇది వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేద్దాం. ఓకేనండి, $100 నేను ఇండియాకి పంపిస్తే అట్ ద రేట్ ఆఫ్ దిస్, ఇండియాలో ఎంత తీరుతుందండి? ఇది అర్థమైందండి? సో ఇదేనండి. టేక్ ఏ లుక్ అట్ ఇట్. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ రెండో ప్రాజెక్ట్ వీ ట్రై టు డూ BMI క్యాలిక్యులేటర్.
బిఎంఐ క్యాలిక్యులేటర్ మనం ఓవర్ వెయిట్ ఉన్నామా లేకపోతే మంచిగా ఉన్నామా అది చెప్తుంది. ఇక్కడ ఏ పెల్స్ వాడారు? ఫస్ట్ మన హైట్ తీసుకున్నాము, వెయిట్ తీసుకున్నాము ఇన్ మీటర్స్, హైట్ ఇన్ మీటర్స్. ఓకేనా అండి? సో ఇప్పుడు ఇక్కడ వరకు మనం చూసుకుంటే కూడా ఇది ఆప్షనల్, ఇది మనకు అవసరం లేదు, ఆప్షనల్ అది. రైట్. ఇంకా మనం ఇక్కడ దాకా వెళ్ళలేదు, యాక్చువల్లీ ఇది తీసేస్తాను నేను, ఇక్కడ దాకా వెళ్ళలేదు. ఓకే, మనం తీసుకున్న దాన్ని బట్టి మనం ఎక్కడ ఉన్నాం, మనం వెయిట్ ఎంత తీసుకున్నాము, హైట్ ఎంత తీసుకున్నాము, మన బిఎంఐ ఎంత, రైట్, అంతే కదండి. ఇక్కడ ఇది ఏంటి అని అనుకుంటున్నారా? డౌట్ వచ్చింది. ఇది ఏంటి అని అంటే ఇక్కడ చుక్క పక్కన ఎన్ని ఉన్నాయండి క్యారెక్టర్లు, ఫ్లోటింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 8, 6 2 ఇప్పుడు తీసేస్తే ఏమైతే చూడండి. ఇంత పెద్దది ఓకేనండి మరి? ఓకే, అది రెడ్యూస్ ఎంత పెద్ద డెసిమల్ వాల్యూ ఇవ్వదండి. ఇది జస్ట్ ఒక ఇన్పుట్, ఇది ఒక C# ఇంటర్నల్ ఫీచర్. ఇది కూడా మీకు అవసరం లేదు, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇచ్చే చూపించండి. డాట్ F2 అంటే ఫ్లోటింగ్ పాయింట్స్ ఎన్ని కావాలి మీకు అని. మీకు 3 కావాలనుకోండి, 3 పెట్టండి. ఓకే ఓకే, మీకు ఎన్ని ఫ్లోటింగ్ పాయింట్స్ కావాలని అది కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇది జస్ట్ ఇంటర్నల్. ఇక లాస్ట్ చాలా తెలుసు బుజ్జి, ఏంటిది, నీకు చాలా తెలుసు C# లో. సరే, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ది ఇదేంది మీకు గుర్తుందా అండి? ఈఎంఐ క్యాలిక్యులేటర్. అదండి. మీకు జస్ట్ చూపించేస్తాను, ఇక మీరు ఒక్క నిమిషం 10 year months. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంతో ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం తీసుకుంటాము. ఇది ఇంట్రెస్ట్ రేట్, యాన్యువల్ రేట్, పర్సెంటేజ్ 10%, 12%, 15%, 8%, 10 year months 60 నెలలు అంటే 5 ఏళ్ళు. మంత్లీ రేట్ ఇన్ డెసిమల్స్ అంటే డబుల్ మంత్లీ రేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏంది, యాన్యువల్ రేట్ అంటే 10%. 10%ని నెల అంటే ఎంత పర్సెంట్? ఆ ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్ మనం పర్ మంత్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది 10% పర్ ఇయర్ అండి. 1 మంత్కి ఎంత ఉంటుంది? 0.8% ఎంతో ఉంటుంది. అంతేనండి. 10%, సపోజ్ ఇప్పుడు 12% అనుకోండి, మంత్లీ పర్సెంట్ ఎంత చెప్పండి? 1%. అర్థమవుతుందండి మీకు? ఇది ఈఎంఐ లాంగ్వేజ్లు, ఈ ఫైనాన్షియల్ లాంగ్వేజ్ల వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఓకేనండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది రేపటి రోజున మీ అంతటా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈఎంఐస్. ఇది మెయిన్ ఫార్ములా అండి, మీకు గుర్తుందండి ఫార్ములా? ఈ పక్కన రైట్. ఫస్ట్ ఏంటండి? ప్రిన్సిపల్ మంత్లీ రేటు 6. ఓకేనండి, ఇందాక చెప్పాను గుర్తుందా అండి? math.pov 1 ప్లస్ మంత్లీ రేట్ పవర్ ఆఫ్ n నెంబర్ ఆఫ్ మంత్స్. ఇదంతా ఏంటండి? ఇదంతా న్యూమరేటర్. ఈ మొత్తం న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్. డినామినేటర్లో ఏముందండి చూడండి, మొత్తాన్ని మనం బ్రాకెట్లో పెట్టుకున్నాం. బ్రాకెట్లో పెట్టుకుని అందులో ఫస్ట్ ఇదేంది? 1 ప్లస్ r పవర్ n. ఇది 1, ఇక్కడ 1 ఉందా అండి? 1 ప్లస్ మంత్లీ రేట్ ప్లస్ r పవర్ n. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏం చేసినాం మనం? ఈ math.pov మొత్తాన్ని -1 చేసినాం. ఓకేనండి, అర్థమైందా అండి? చూడండి, ఈ న్యూమరేటర్ మొత్తాన్ని మనం బ్రాకెట్లో పెట్టినాము, డినామినేటర్ మొత్తాన్ని బ్రాకెట్లో పెట్టినాం. ఓకే అండి. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఏమవుతుందండి? పాత సినిమా ఒకటి ఉంటుంది చూడండి, లేడీస్ టైలర్. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేశాను, బొమ్మ వస్తుంది అని చెప్తా చూడండి. ఇప్పుడు ఇది ఫెయిల్ కావాలి, నా తలగా ఆడబెట్టుకుంటాను నేను. ఓకే, ఆల్ రైట్.
వచ్చిందా అండి? వచ్చింది. మీరు ఒకవేళ 5 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకుంటే 12% వడ్డీ అయితే 60 నెలల మీ ప్లాన్ అయితే నెల ఈఎంఐ ఇంత. ఉమ్. ఇది చూడండి అంతే, మీరు బ్యాంకు పోవాల్సిన అవసరం లేదు. ఇక మీరు ఐ మీన్ మీరు వేరే వేరే టూల్స్ ని మీరు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఈఎంఐ క్యాలిక్యులేటర్ కి ఈ ఫార్ములా మీకు వచ్చింది కాబట్టి మీ అంతా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఉమ్. సో నేను ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. మీరు కావాలంటే మీకు ఫోటో కూడా తీసి పంపిస్తాను నేను రెఫరెన్సెస్కి, జస్ట్ ఇన్ కేస్. ఇదైతే ప్రాక్టీస్ చేయండి. అందుకే దట్స్ వై సెడ్ ఇది మీ అంతటా మీరు ఓన్గా చేయగలిగితే మీకు వచ్చేసినట్టే. ఆపరేటర్స్ అవి బాగా అర్థమైపోయినట్లే. ఓకే కదండి. ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా F2 వాడాను నేను, బికాస్ మనకు ఓన్లీ 2 డెసిమల్ చాలు కదండి. ఓకే. పైసా ఇది పెట్టలేదు అనుకోండి, ఎందుకు అని అంటారు. అంత పెద్దగా యాక్సెప్ట్ చేయడం అంతెందుకు, డజంట్ లుక్ నేచురల్. జస్ట్ ఒక ఇన్బిల్డ్ ఫీచర్. నేను చెప్పానండి, మనకు అవసరం కొద్దీ C# ఉన్న ఫీచర్స్ నేర్చుకుంటా పోదాం. అవసరానికి మించి వద్దు, జస్ట్ కన్ఫ్యూజెస్. ఆల్రైట్, అయిపోయిందండి. నేను చెప్పాలనుకుని చెప్పేశాను. ఇక నెక్స్ట్ రేపు మనము కండిషనల్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ టుడే యు నో వాట్, మీరు చేసి ఉన్నారా? ఇది మీకు అర్థం, మీరు చేయలేదని చెప్పారు కదండి. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కుదిరితే మీ ఇష్టం అండి. ఇప్పుడు మీ అందరికీ కూడా ఇంటర్నెట్, ఏఐ, చాట్ జీపీటీ అందుబాటులో ఉంది కదండి. జస్ట్ మీ ఇష్టం అండి. రేపటికి మీరు ఏం చేస్తారంటే ఒక కొత్త ప్రాజెక్ట్ని మీరు ట్రై చేసి నాకు మీరే చూపించండి, కూడా ఇది అయిపోయింది చేశాను, మీరే కమప్ విత్ సంథింగ్ న్యూ. లేకపోతే మీ పిల్లలు ఉన్నారు కదండి, మీ పిల్లలు లేకపోతే వాళ్ళ మ్యాథమెటిక్స్ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా, మ్యాథమెటిక్స్ సంథింగ్. అంటే అయితే కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా కంప్లీట్ చేస్తే ఇంకొంచెం మంచి యాప్స్ చేయొచ్చు మనం. యూనో వాట్, మీరు జస్ట్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ మాత్రం మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, అంతే చాలు. ఈ రోజుకి చాలు. మనం కండిషనల్ ఆపరేటర్స్ మాట్లాడుకున్న తర్వాత దెన్ విల్ గో ఈవెన్ ఫర్దర్. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకుంటామంటే కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఇఫ్ ఎల్స్ అవి మాట్లాడుకుంటాము. తర్వాత లూప్స్ మాట్లాడుకుంటాము. ఈ రెండు చాలా చాలా ముఖ్యము. ఓకేనండి. సో రేపటి రోజున మనం ఈ రెండు మాట్లాడుకుందాం. ఆల్రైట్, ఓకే కదండి. ఆల్రైట్ అండి. మీరు టైం అవుతున్నట్టుంది కదా, ప్లీజ్. ఓకే అండి. యా బాయ్ అండి, పర్వాలేదండి. యా బాయ్.